హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన ఆయిల్ గురించి చెప్పబోతున్నానండి. ఈ ఆయిల్ హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ తగ్గడానికి, గ్రే హెయిర్ తగ్గడానికి, హెయిర్ స్మూత్ అవ్వడానికి, స్ప్లిట్ ఎండ్స్ తగ్గడానికి, పేలు తగ్గడానికి, ఇలా చాలా వాటికి ఒక గొప్ప ఆయుర్వేద యోగం. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి గుంటగలగర ఆకులు అంటే బ్రింగ్రాజ్ ఆకుల్ని తీసుకోవాలి అండ్ మంచి స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకోవాలి. ముందుగా గుంటగలగర ఆకులు శుభ్రంగా దుమ్ము మట్టి లాంటివి లేకుండా 3-4 సార్లు కడిగి తరువాత ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వెలిగించాలి. మనం కడిగిన ఆకులని వాటర్ లేకుండా ఆయిల్లో వేసి బాగా కాగనివ్వాలి. ఫస్ట్ మనం ఆకులు వేసినప్పుడు ఆయిల్ కలర్ చూసారుగా, గ్రాడ్యువల్గా ఆయిల్ మరిగిన కొద్దీ ఆయిల్ కలర్ మారడం చూపిస్తాను. వీడియోలో చూసారుగా ఆయిల్ హీట్ అవ్వడం స్టార్ట్ అయింది, అందుకే నురగ వస్తుంది. చూడండి, కాసేపటికి కొంచెం కలర్ మారింది. ఇంకొంచెం సేపు తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతుంది. ఈ ఆయిల్ ఓన్లీ హెయిర్కి మాత్రమే కాదండి, ఎలాంటి స్కిన్ డిసీజెస్కి అయినా, ర్యాషెస్కి, ఇచ్చింగ్కి, ఇంకా చిన్నపిల్లలు ఆడుకుంటూ పడిపోతే గాయాలు అవుతుంటాయి కదా, వాటికి కూడా రాయొచ్చు. ఇంకా కాలిన గాయాలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా హెడేక్గా ఉన్నప్పుడు హెయిర్కి ఈ ఆయిల్ కొంచెం అప్లై చేసుకుని కొంచెం సేపు మసాజ్ చేసుకొని ఒక కోల్డ్ వెట్ క్లాత్ ఫోర్ హెడ్ పైన వేసుకుంటే తొందరగా హెడేక్ తగ్గుతుందండి. మేము కొంతమందికి ఇచ్చాం ఈ ఆయిల్, హెయిర్ కోసమని, కొంతమందికి స్కిన్ ఇచ్చింగ్ కోసమని, ఇంకా ఒకరికి వేడి గంజి మీద పడి బాగా కాలి బొబ్బలు వచ్చేస్తే ఈ ఆయిల్ రాసుకుని తగ్గించుకున్నారు. అంత గొప్ప అద్భుతం ఈ ఆయిల్. ఈ ఆయిల్ కొన్ని ఇయర్స్గా మేము యూజ్ చేస్తున్నామండి. వీడియోలో చూడండి ఆయిల్ కలర్, ఇది ఇంకా రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లగా అయ్యాక స్ట్రైనర్తో కానీ ఒక పలుచటి క్లాత్తో కానీ వడపోసి ఒక జార్లో స్టోర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ ఉన్న గిన్నెని కొంచెం వంచి పెడితే ఇంకా ఆ ఆకుల నుండి ఆయిల్ వస్తుందండి. ఈ ఆయిల్కి ఎక్స్పైరీ డేట్ ఉండదండి, ఎన్ని రోజులైనా వెట్ హ్యాండ్స్ పెట్టకుండా ఉంటే మంచిగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. నమస్తే.